దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు ఆయన ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన దివ్యమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నూతన దినాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయన ఎంతో నమ్మదగిన వాడు కనుక మనకి నూతన దినాన్ని అనుగ్రహించాడు. మన నమ్మకత్వాన్ని బట్టి కాదు, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన నిబంధనను బట్టి. నేను మీకు తోడుగా ఉంటానని, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఇలా వాగ్దానం చేయబట్టి ఆ వాగ్దానాలను బట్టి మనల్ని కాపాడుతున్నాడు. స్తోత్రం. మన గురించే కాదు, సమస్త జీవరాశుల గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రతి జీవి కనులు ఆయన వైపు చూస్తున్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం. మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధి ఉందని, ఈ రోజుల్లో అభివృద్ధి వైపుగా వెళుతున్నారని, అనగా ఎదుగుతున్నారని భావిస్తున్నాను. స్పిరిట్లో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో వర్ధిల్లాలి. శారీరకంగా ఎదుగుతుంటాం. ఒకప్పుడు నాకు తెలంటికలు లేవు, గ్రే హెయిర్ వచ్చేసింది, పెద్దవాడిని అవుతున్నాను, ఇక బాల్డ్ హెడ్ వచ్చేస్తుందేమో, తర్వాత ఇలా ఇలా మార్పులు వస్తాయి, మరింత వృద్ధుణ్ణి అయిపోతాను నేను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే శరీర సంబంధమైన మార్పులు జరుగుతున్నాయి, అలాగైతే ఆత్మ సంబంధమైన మార్పులు జరగాలి. ఆత్మ సంబంధమైనటువంటి చేంజెస్, రూపాంతరపు అనుభవాల్లోకి మనం రావాలి. చిన్న పురుగులాగా ఉన్నది అందమైన సీతాకోకచిలుకలాగా మారడం నేచర్ ప్రిన్సిపల్ అయితే, ప్రకృతి ధర్మం అయితే, మనము పురుగు లాంటి అసహ్యమైన జీవితంలోంచి అందమైన అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితంలోకి రావడం ఆత్మ సంబంధమైన జీవిత ధర్మం. స్తోత్రం. కాబట్టి అట్టి అనుభవాల్లోకి రావడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయాలి. ఒక శాండ్ ఆఫ్ రైన్ అది ఒక పర్ల్గా మారుతుంది, ఒక ముత్యంగా మారుతుంది, ఒక బొగ్గు ముక్క డైమండ్గా మారుతుంది. బొగ్గు ముక్కను ఎవరు ఇష్టపడరు, కానీ డైమండ్ని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఇసుక రేణువుని ఎవరు ఇష్టపడకపోవచ్చు, కానీ పర్ల్ని, ముత్యాన్ని మాత్రం అందరూ కోరుకుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరం పొందండి అని రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు ఉపదేశించాడు. బిలీవర్స్ నీడ్ ఏ ట్రాన్స్ఫిగరేషన్. యేసులాగా ఏదో కొండకెళ్తే మనం మారిపోతామని అని కాదు, మోషేలాగా కొండ మీదకి వెళ్తే మనం మారిపోతామని కాదు. మనం కొండల మీదకి వెళ్ళకపోయినా క్రీస్తు పాద సన్నిధిలో ఉన్నప్పుడు మనలో మార్పుతో మనం ముందుకు సాగుతాం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు, అజ్ఞాన విషయాలు, ఫూలిష్ థింగ్స్, లేకపోతే ఇగ్నోరెంట్ థింగ్స్, ఇన్నోసెంట్ అని కూడా అనలేము, కానీ ఇగ్నోరెంట్, అజ్ఞానపు క్రియలు, నిర్జీవ క్రియలు, అవి కూడా అవే. ఈ క్రియలు, ఈ అప్పగించడం, అంగీకరించకపోవడం, లేదు అంటే అడగటం, అరవడం, ఇవన్నీ నిర్జీవ క్రియలు, లైఫ్లెస్ డీడ్స్. దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఆల్ దీస్ యాక్టివిటీస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు కొద్ది మీకు రిమైండ్ చేస్తాను. ఆనాటి అజ్ఞాన కాలములు,
ఇక్కడ అజ్ఞాన కాలములు కాదు, అజ్ఞానపు క్రియలు. ఆనాటి అజ్ఞాన కాలములు దేవుడు చూచి చూడనట్టు ఊరుకుండదు. కానీ ఈరోజు మారు మనసు పొందమని, బాప్తిజం పొందమని, పరిశుద్ధాత్మను పొందమని ఇలా దేవుడు మనకు ఉపదేశిస్తున్నాడు. మనల్ని బతిలాడుతున్నాడు. అది కాదు, మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. హీ వాస్ కమాండింగ్ us టు రిపెంట్, టు రిఫార్మ్ యువర్ సెల్ఫ్, టు రివైవ్ యువర్ సెల్ఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పగించడం అనేది అజ్ఞానపు క్రియ అని, మనల్ని మనం అప్పగించుకోవడం దట్స్ ఓకే, అది ఫైన్, అది మనం చేయాల్సిన పని, అది జ్ఞానవంతమైన కార్యం. కానీ ఆయన్ని అప్పగించడం, అందుకనే చెప్తుంటాను, నమ్ముకోవడం మంచిది కానీ అమ్ముకోవడం మంచిది కాదు. దేవుని స్తోత్రం. నమ్ముకోవాలే కానీ అమ్ముకోవాల్సిన వాళ్ళం కాదు మనం. యోహానులాగా నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకోవాల్సిన వాళ్ళమే కానీ యూదా ఇస్కరియోతులాగా ఆయన నమ్ముకోవాల్సిన వాళ్ళం కాదు మనం. ఈ రోజులంతా ఆయన నమ్ముకుంటున్నటువంటి అనుభవాలు. అప్పగించడం అనేది, మీరు ఆయన్ను అప్పగించారు. మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు. స్తోత్రం. అవును, అప్పగించబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, మరలా రాబోతున్నాడు. స్తోత్రం. అనేకమైన జరిగిన విషయాలు మనకు కనిపిస్తున్నాయి, జరగబోయే విషయాలు ఉన్నాయి. ఆయన మేఘారూఢుడై తిరిగి రావడం, అది జరగబోయేటువంటి విషయం. ఆయనతో పాటు మనం యుగ యుగాలు లేకపోతే సదాకాలము ఉండడం అనేది జరగబోయేటటువంటి విషయం. అప్పగించడం గురించి మనం ఆలోచించాం. తర్వాత మనం రెండవదిగా ఆలోచించిన విషయం నిరాకరించడం. థింక్ అబౌట్ జీసస్. ఈయనలో నాకేం తప్పు కనిపించడం లేదండి. మనకు ఒక ఆచారం ఉందిగా, మీకు ఒక ఆచారం ఉందిగా, ఆ ఆచారం ప్రకారం వదిలేద్దామండి ఇవన్నీ. నెక్స్ట్ టైం కావాలంటే చూద్దాం, శిక్షిద్దాం, ఈసారి వదిలేద్దాం. నేను ఒక అధికారిగా ఒక క్షమాభిక్ష ఇస్తాను అన్నట్లుగా, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉందయా యేషువా, కానీ నాతో మాట్లాడు, నాతో మాట్లాడకపోతే నేను నిస్సహాయం అవుతాను, నాతో మాట్లాడితే నేను సహాయం చేస్తాను అని అన్నట్టుకంటే, బాబు అధికారం అనేది నీ ఓన్ కాదు, నీ సొంతం కాదు, స్వతహాగా వచ్చింది కాదు, అది అనుగ్రహించబడితే వచ్చింది. కాబట్టి నా మీద నీకే అధికారం లేదు. మనుషుల మీద అధికారం ఉందేమో, ఈ ప్రభుత్వం మీద నీకు అధికారం ఉందేమో, కానీ పరలోకము నుంచి నన్ను పంపాడు కనుక పంపబడిన నా మీద నీకు అధికారం లేదు. యు హ్యావ్ నో అథారిటీ ఓవర్ మీ అన్నట్టుగా యేసు ప్రభు మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నిరాకరించారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆయన్ని నిరాకరిస్తారు. నో అంటున్నారు. నో, సారీ, వీ కుడ్ నాట్ వెల్కమ్ హిమ్. ఆయన ఆహ్వానించలేరు. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, శిష్యులను చేర్చుకునేవాడు గురువును చేర్చుకున్నట్లే, గురువుని చేర్చుకున్నవాడు గురువును పంపినవాడిని చేర్చుకున్నట్లే. ఇవన్నీ లింక్డ్ అన్నమాట. కాబట్టి మిమ్మల్ని చేర్చుకోలేదంటే దాని అర్థం, మీ కొరకు తలుపులు మూసారంటే దాని అర్థం, మీ ముఖం మీద తలుపులు మూసారంటే అర్థం మీకేదో జరిగిందని మీరు అభ్యంతరపడాల్సిన అవసరం లేదు, మీ అహం దెబ్బతినాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. నేను మీలో ఉన్నాను, మిమ్మల్ని రిజెక్ట్ చేశారంటే నన్ను రిజెక్ట్ చేశారు, వాళ్ళు తృణీకరించారు. ఆయన తృణీకారం పొందిన, రిజెక్షన్కి గురైపోయాడు. స్తోత్రం. కాబట్టి డోంట్ వరీ, దుమ్ము దులిపి వచ్చేసేయండి, మీ పాదాలకు వాడు దులిపేసి వచ్చేసేయండి, వాళ్ళ దయ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని అన్నట్టుగా శిష్యులకు బోధించి నేర్పించి వచ్చాడు. అంగీకరించకపోవడం రెండో విషయం, నిరాకరించడం. మూడో విషయం, మీరు అడిగారు, అడగాలి మనం, అనగా ప్రార్థించాలి మనం, అభ్యర్థించాలి మనం. ఆ నామంలో మీరు ఏది అడగడం లేదు, అడుగుడి మీకు ఇవ్వబడును. కానీ ఏమడిగారు?
ఆయన వారు కోరినది వారికి ఇచ్చెను. వారు కోరింది ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. స్తోత్రం. కానీ వారి ప్రాణములకు క్షీణతను కలుగు చేశాడు. ఏదో అడగరానిది అడిగి, ఆయన చిత్తానికి వ్యతిరేకమైనది అడిగి పొందుకొని క్షీణత పొందుకుంటావా? స్తోత్రం. ఆయనను ఆనందపరిచేదాన్ని అడిగి స్తోత్రం బలాన్ని తెచ్చుకుంటావా? అది నీ చేతిలో ఉంది. దేవుని స్తోత్రం. నాలుగో విషయం మనం ఆలోచించాం, అరవడం, కేకలేయడం. అడవిలోని జంతువులు తాము చంపాల్సినట్టు వాటి మీద దాడి చేయడానికి ముందుగా అరిచి వాటిని భయపెడతాయి. అవి భయపడినప్పుడు దాడిని చేస్తాయి. ఈ ప్రజలు కూడా ఆ హోసన్నా సండే రోజు, పామ్ సండే రోజు, మట్లాదివారం రోజు అరిచారు, ఓ యూదుల రాజు జయమని. ఇప్పుడు వీళ్ళ అరుపులు నెగిటివ్గా ఉన్నాయి. ఒక వారం రోజుల్లోపే పాజిటివ్ అరుపులు, నెగిటివ్ అరుపులు రెండు ఉన్నాయి. వాళ్ళు అరిచినంత మాత్రాన ఆయన రాజుగాడు, వారు సిలువ వేయమని కేకలు వేసినంత మాత్రాన, సిలువ వేయించినంత మాత్రాన ఆయన సమాధిని గెలవకుండా ఉండలేకపోయాడు అంటే అది లేదు. వాళ్ళ అరుపులు తాత్కాలికంగా గెలిచినట్టుగా కనిపించాయి. వాళ్ళ అరుపులు ఆరాధనలాగా అనిపించాయి. వాళ్ళ అరుపులు వాళ్ళ ఆవేశంలాగా, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితపు పతనంలో వచ్చినటువంటి అరుపుల్లాగా ఉన్నాయి. అరవడం. ఈ రోజుల్లో దేని గురించి అరుస్తున్నాం? వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం మన మూలవాక్యం ఈ దినము ధ్యానం కోసం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. తన సేవకుడైనటువంటి దేవుడు, తన సేవకుడైన యేసు. కింద రాయబడింది 18వ వచనంలో, దేవుడు తన క్రీస్తు. ఆయన అందరి సేవకుడు కాదు, దేవుని సేవకుడు అని పిలువబడ్డాడు. నా సేవకుడు అని యెషయా గ్రంథంలో పిలువబడ్డాడు. యెషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలను వాటిని సర్వెంట్ సాంగ్స్ అన్నారు, సేవక గీతాలు అవి. అంటే ఈ రోజుల్లో సేవకులు పాడుకోవాల్సినవి కాదు, ఇంచుమించు అవి మెస్సియానిక్ సామ్స్ లాంటివి, మెస్సియానిక్ కీర్తనలు అని ఉన్నాయి చూడండి మన కీర్తన గ్రంథంలో, అటువంటివి. ఇక్కడ రాయబడిన మాటలు స్తోత్రం స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు, మన పితరుల దేవుడు, తన సేవకుడైన, కేవలం తన సేవకుడైన కాదు, తన సేవకుడైన, అదే సమయంలో ఆయన కుమారుడు కూడా, వారసుడు కూడా, తన సేవకుడైనటువంటి యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆయన సేవకుడైనటువంటి, అదే మన టైటిల్, సేవకుడైన యేసు. మనకు తెలిసిన విధంగా 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త యేసును రాజుగా చూపిస్తే, మార్కు సువార్త ఆయన్ని సేవకుడిగా చూపిస్తే, సర్వెంట్ జీసస్, సర్వెంట్ కింగ్. లూకా సువార్త ఆయనను మనుష్య కుమారుడిగా, సన్ ఆఫ్ మ్యాన్గా చూపిస్తే, యోహాను సువార్త ఆయన్ను సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా చూపించాయి. వాటిలో రెండవది మార్కు సువార్తలో ఆయన సర్వెంట్, సేవకుడైనటువంటి, దాసుని స్వరూపము ధరించినవాడు. దేవుని స్తోత్రం. ఆ సేవకుడి విషయంలో యేసు అనబడినట్లు సేవకుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, చేయడానికి వచ్చాను. చూడండి, ఈ లోకానికి వచ్చి ఏదో సుఖాన్ని అనుభవించడం కోసం రాలేదు, శ్రమ పడ్డానికి వచ్చాడు. అత్తగారింటికి వెళ్ళి మన అమ్మాయి సుఖపడాలని కోరుకుంటాం, శ్రమ పడాలని కోరుకోం. కానీ లోకానికి వచ్చి ఆయన శ్రమ పడ్డాడు, సుఖం ఎరగకుండా ఆయన శ్రమ పడుతూనే గడిపాడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సేవకుడైనటువంటి యేసును గురించినటువంటి విషయంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలు మీకు 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము 26వ వచనము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును
ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవుడు తన సేవకుడైన యేసునని కాదు, సేవకుని పుట్టించి, సేవకుడు ఎవరు అనేది పక్కన రాయబడింది. సేవకుని పుట్టించి అనే దగ్గర కింద రాయబడింది లేక లేపి. స్తోత్రం. సేవకుడిని పుట్టించాడంట. లేని సేవకుడు అనగా భూలోకంలో లేని సేవకుడు, పరలోకంలోనే ఉన్నటి సేవకుడు లాంటి సేవకుడు కాదు, ఆయన సేవకుడు లాంటి వ్యక్తి. ఆయన్ను రేపాడు, పంపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. నౌ దట్ గాడ్ రైజ్డ్ అప్ హిస్ సన్. స్తోత్రం. దానికి గ్రీక్లో పాయస్ అన్నారు. అంటే దాని అర్థం సర్వెంట్ ఆర్ సన్, అనగా 2 విధాలుగా చెప్పుకోవచ్చు, సేవకుడు లేదా కుమారుడు. సరే, మనకి ఇక్కడ సేవకుడు అనే టైటిల్ ఉంది కాబట్టి సేవకుడైన యేసు ఉంది అనే దాన్ని మనం ఆలోచిస్తున్నాం. దట్ గాడ్ రైజ్డ్ అప్ హిస్ సన్, హీ హస్ చూజన్ టు సెండ్ హిమ్ ఫస్ట్ టు యూ దట్ హీ మైట్ బ్లెస్ యూ బై టర్నింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ యువర్ వికెడ్నెస్. స్తోత్రం. గ్రీకు భాషలో మీ యొక్క దుష్టత్వము నుండి అని కాదు, ప్లూరల్ అనగా బహువచనం ఉపయోగించబడింది. అంటే దాని అర్థం దేవుడు తన సేవకుణ్ణి లేదా తన కుమారుణ్ణి పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వముల నుండి, వికెడ్నెసెస్ ఆర్ ఈవిల్ వేస్, అక్కడి నుంచి దేవుడు తన సేవకుణ్ణి లేపడం, పుట్టించడం అంటే లేపడం అనగా పునరుత్థానం. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో మనం చూస్తే అర్థం చేసుకోగలం. దేవుడు తన సేవకుని లేపి దుష్టత్వం నుంచి మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు ఆశీర్వదించబడాలంటే దుష్టత్వం నుంచి మళ్లించబడిన అనుభవంలోకి రావాలి. మొదట మీ వద్దకు పంపాను. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో దేవుని వాక్యం మొదట మీకు చెప్పవలసి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఆయన తన సేవకుడిని పుట్టించాడు. మనల్ని మనమే పుట్టించుకోనలేదు, ఆయనే మనల్ని పుట్టించెను అని 100వ కీర్తనలో మనం చూస్తాం. మనం పుట్టలేదండి, ఆయన పుట్టించాడు. స్తోత్రం. మనం పుట్టాలనుకోలేదు, ఆయన పుట్టించాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 27, 28 వచనాలు కలిసి ఉన్నాయి. 106వ పేజీ పక్క పేజీలో ఉన్నాయి. ఏవి జరగవాలని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను, వాటినన్నిటిని చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమును నిజముగా కూడుకొనిరి. 1 నీవు అభిషేకించిన, 2వది నీ పరిశుద్ధ, 3వది నీ సేవకుడైన యేసు ఎవరంటే అభిషేకించబడిన వాడు, పరిశుద్ధుడు, సేవకుడు. ఈ యేసుకు విరోధముగా 1 హేరోదు, పిలాతు, స్తోత్రం, అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ దాడి చేశారు. 4 విధాలైన ప్రజలు ఆయనకు విరోధముగా కూడుకున్నారు. ఈ పట్టణమందు వాళ్ళు కూడుకున్నారని కాదు, నిజముగా కూడుకున్నారు. దే వర్ ట్రూలీ గ్యాదర్డ్. స్తోత్రం. హల్లెలూయా. యేసునకు విరోధముగా ఏదో ఉండకూడదని కాదు, ఉంది. కానీ ఆ విరోధ భావాన్ని కొట్టివేశాడు, ఆ విరోధాన్ని తొలగించేశాడు. ఆ విరోధము విజయాన్ని సాధించలేకపోయింది. ఎంతమంది ఆయనకు వ్యతిరేకంగా లేచినప్పటికీ కూడా. అక్కడ రాయబడి అందుకని కీర్తనలో అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, అన్యజనులు అనే దాంట్లో పిలాతు, లేకపోతే హేరోదను, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలను, లేదు అంటే అన్యజనులను మనం ఇలా అనుకోవచ్చు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటారు, ఎవరి మీదను, ప్రభువు మీదను, ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. స్తోత్రం. అధికారులు ఏకముగా కూడుకొనిరి, నిజముగా కూడుకొనిరి, ఏకముగా కూడుకొనిరి. స్తోత్రం. స్తోత్రం.
రెండోది ఆయన శ్రమ పడ్డాడు. హీ సఫర్డ్, హీ వాజ్ రిజన్, హీ రోజ్. ఆయన లేచాడు ఒకటి. రెండోది ఆయన శ్రమ పడ్డాడు. హీ సఫర్డ్, మన కోసం శ్రమ పడ్డాడు. మూడోది మనం ఆలోచిస్తున్నాం, 4వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా స్తోత్రం. నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును వీళ్ళు చేస్తున్న ప్రార్థనలో భాగం మనం చూస్తున్నాం. అక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే రోగులను స్వస్థపరచుటకు, టు హీల్ ద సిక్, నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు నామం ద్వారా, త్రూ యువర్ హోలీ సర్వెంట్. ఇతర సేవకులు అనబడిన వాళ్ళు అభిషేకించబడరు, కానీ ఈయన అభిషేకించబడ్డాడు, పంపబడ్డాడు. ఆయన గురించి, ఆ సేవకుడైనటువంటి యేసుని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన పుట్టించబడ్డాడు. సేవకుల్ని ఎవరు పుట్టించరు. మనం ఒక పని మనిషిని తయారు చేసుకోం, కానీ పిలుచుకుంటాం, రేపటి నుంచి మా ఇంట్లో పనికిరండి అని. కానీ సేవకుడుగా ఎంచబడినటువంటి, యజమానుని రూపము ధరించుకున్నటువంటి, తగ్గించుకున్నటువంటి, దీనుడుగా దాసుడుగా మారినటువంటి యేసుని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన పుట్టించబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆయన పరలోకము నుండి లేపబడి భూలోకానికి దిగి వచ్చి, అనగా మహిమలో నుంచి మట్టిలోకి వచ్చి అని దాని అర్థం. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆయన పుట్టించబడ్డాడు. రెండవది ఆయన శ్రమ పడ్డాడు. మూడవది ఆయన కార్యాలు చేశాడు. ఏ కార్యాలు అవి? సూచక్రియలను, మహత్కార్యములు, సైన్స్ అండ్ వండర్స్. మామూలు కార్యాలు కాదు, మహత్తరమైనటువంటి కార్యక్రమాలు, మహిమను కలిగించేటువంటి, మహిమను ప్రతిఫలింపజేసేటువంటి, రిఫ్లెక్ట్ చేసేటువంటి, ప్రతిఫలింపజేసేటువంటి కార్యాలు, మహత్కార్యాలు. స్తోత్రం. తన మహత్తు కలిగినటువంటి మాట చేత అని హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా ఇక్కడ తన మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా, దేవుడు తన చేతిని చాచి ఉన్నాడు. అహరోను హూరుల చేతులు పైకెత్తబడ్డాయి, లేకపోతే వాళ్ళ చేతులు మోషే చేతులను పైకెత్తాయి. 4 చేతులు కలిసి 2 చేతులను పైకెత్తాయి. అప్పుడు వేల చేతుల్లో, లక్షల చేతుల్లో విజయం వచ్చింది. స్తోత్రం. ఆ కొండ మీద స్తోత్రం 2 మూళ్ళ 6 చేతులు, 4 చేతులు కలిసి 2 చేతులను పైకెత్తాయి. మోషే చేతులు పైకెత్తబడ్డాయి. సేవకుని చేతులు పైకెత్తబడాలి. పురుషుడు ప్రతి స్థలమందు తన పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థించాలి. స్తోత్రం, హల్లెలూయా. సేవకుడైనటువంటి యేసు అనే దాని గురించి ఆలోచిస్తూ ఆయన పుట్టించబడ్డాడని, శ్రమ పడ్డాడని, ఆయన కార్యాలు చేశాడని, లాస్ట్గా 3వ అధ్యాయము 13వ వచనం మన మూలవాక్యమే కనుక అక్కడ రాయబడింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైనటువంటి యేసును మహిమపరచాడు. హీ గ్లోరిఫైడ్ జీసస్ క్రైస్ట్. ఎవరు సేవకుడిని మహిమపరచరు, కానీ సేవకుడు కన్నా ఎక్కువైన వాడు, సేవకు నూతనమైన నిర్వచనం చెప్పినవాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, మహిమపరచబడ్డాడు. ఆయన మహిమపరుచుకున్నాడని కాదు, ఆయన తండ్రి మహిమపరిచాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆయన మహిమపరిచాడు. ప్రజలు ఆయన మహిమపరుస్తున్నారు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. 46వ వచనం 2వ అధ్యాయంలో రాయబడింది. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె దేవుని స్తుతిస్తూ
అంటే దేవుని మహిమపరుస్తూ, దే వర్ గ్లోరిఫైయింగ్ గాడ్. పేతురును, యోహాన్ను, మిగిలినటువంటి 10 మంది అపోస్తులను మహిమపరిచారని కాదు, స్తోత్రం, యేసును మహిమపరిచారు, స్తోత్రం. వారు ప్రభు వాక్యమును మహిమపరిచిరి, దేవుని వాక్యమును మహిమపరిచిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం మహిమపరిచే వాళ్ళుగా ఉంటాయి. అపోస్తుల కార్యములు 13:48 అన్ని జనులు ఈ మాట విని సంతోషించి అన్ని జనులైన వారు దేవుని వాక్యమును మహిమపరిచిరి. స్తోత్రం. మహిమపరిచి, ఈ మహిమపరచడం మూలంగా నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. అన్యజనులు ఆ మాట విని, ఏ మాట విని? 47 రాయబడి, నీవు బుద్ధివంతుల వరకు రక్షణార్థంగా ఉన్నట్టు నేను అన్యజనులకు వెలుగుగా నియమించున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి. ఈ వాక్య భాగము తమకు అన్వయించుకున్నప్పుడు అన్యజనులు ఆ మాట విని ఆనందించారు. స్తోత్రం. దేవుని వాక్యాన్ని మయంపరిచారు. దేవుని వాక్యాన్ని మనం మయంపరచాలి, దేవుణ్ణి మయంపరచాలి, దేవుని కార్యాలను మయంపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. సేవకుడైనటువంటి యేసు విషయంలో తండ్రి అయిన దేవుడు చేసినట్టు విషయం, యజమానుడైనటువంటి దేవుడు చేసిన విషయం ఏంటి అంటే, ఆయన్ను లేపాడు అనగా పుట్టించాడు, ఆయన్ను శ్రమపరిచాడు, శ్రమపడ్డ సేవకునిగా మార్చాడు, శ్రమానుభవం కలిగిన సేవకునిగా మార్చాడు, కార్యాలు ఆయన చేత చేయించాడు. స్తోత్రం. తర్వాత ఆయనను ఫైనల్గా మహిమపరిచాడు. కాబట్టి యేసు సేవకుడిగా మారినట్లుగా మనం కూడా సేవకులుగా మారడానికి, పేరు సేవకులే కానీ యజమానులు అన్నట్టుగా ఫోజులు. సేవకుడు సేవకులాగే ఉండాలి. సేవకుడిగా ఉన్నావా? స్వతంత్రుడు కాగోరవద్దు, సేవకుడిగానే ఉండు, దాసుడిగానే ఉండు, దీనుడిగానే ఉండు. పెత్తనాలు చేయొద్దు, అహంకరించవద్దు, అతిశయించవద్దు, దీనుడిగా ఉండు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇట్టి అనుభవాలతో యేసులాగా సేవకుడిలాగా మనం ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.